అలెక్య చిట్టి పికిల్స్‌లో అలెక్య బదులు వాళ్ళ సిస్టర్ రమ్య గారైతే మాట్లాడటం జరిగింది. తను మాట్లాడింది ఎలా ఉంది అంటే ఫస్ట్ అతనే తిట్టాడు. అంటే వేరే అతను తిట్టారు. అతనికి పెట్టబోయి ఇతనికి చాట్‌లో వెళ్ళిపోయింది. మా తప్పైతే ఏమీ లేదు. అది బై మిస్టేక్ అతనికి వెళ్ళింది అంతే అన్నారు. అయితే ఇంకొక ఆడియో కూడా రిలీజ్ అయింది. అది లేడీస్‌ది. దాని గురించి మనం మాట్లాడాం. దాని గురించి అంటే ఎవరేమన్నా అంటేనే మా అక్క అనిద్ది కానీ, మా అక్క సొంతంగా మా అక్క ఎవరిని ఫస్ట్ మాట్లాడుతుంది. మరి ఆ లేడీ ఏం మాట్లాడలేదు కదా! మరి ఆ లేడీని ఎందుకు మీ అక్క అనింది అని అడిగితే దానికి సమాధానం లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్‌లో అనేసారు. అనేసిన తర్వాత ఇప్పుడు దానికి ఏం చేయాలో తెలియక కవర్ అయితే చేస్తున్నారు అని పర్టికులర్‌గా అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే సరే అబ్బాయి అంటే ఏదో ఒకటి అన్నారు, తిట్టబోయారు. వాయిస్ మెసేజ్ అని వదిలేసారు. మరి నీ 10 ఇళ్లల్లో పాచి పని చేసుకో, 4 ఇళ్లల్లో ఆ డబ్బులొస్తాయి. పిచ్చి మొహం దానా అది ఇది అన్నారు కదా! మరి అది ఎందుకన్నారో తెలీదు. మరి తనేమన్నా తప్పుగా అందంటే లేదు కదా! అక్కడ ప్రూఫ్ ఉంది, టైం ఉంది, అన్నీ స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి. ఆ లెక్కన చూసుకుంటే మీరు ఆమెను కావాలనే అన్నారు. అంటే ఆమె ముందేమన్నా తిట్టిందా? దాని గురించి ఏం వీడియో లేదు. అంటే ఇంక చెప్పరు. ఓవరాల్‌గా చూసుకుంటే అబ్బాయి విషయం పక్కన పెట్టేద్దాం. నేను నిన్న కూడా అదే అన్నా. ఇప్పుడు ఆ అమ్మాయి విషయానికి వచ్చేపాటికైతే మరి కావాలని తిట్టినట్టే కదా! అంటే మీ అక్క తప్పుందక్కడ. కావాలని అందరిని తిట్టేస్తే ఎవరు ఊరుకోరు. ఆల్రెడీ ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. దానికి సంబంధించి ఇప్పుడు కవర్ చేద్దామని వీళ్ళొచ్చి ఇలా ఎవరైనా తిడితేనే మా అక్క తిట్టిద్ది, లేకపోతే నార్మల్‌గా తిట్టదు అని చెప్పడం అయితే అది కరెక్టే కాదు అని నాకైతే అనిపించింది. అసలు ఆ అమ్మాయి అడిగింది వేరు, స్క్రీన్ షాట్లు, టైము అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. సరే వేరే వాళ్ళకి పెట్టబోయి ఇతనికి పెట్టారన్నారు. ఇతను అక్కడ మరి అది ఏం అర్థం కాలా. డేట్లు ఏం కనపడలేదు దాని మీద. టుడే అనో ఏదో ఉంది. అది పక్కన పెట్టేస్తే మరి అతనిదైనా కరెక్టో కాదో, ఇంకా ఒక ఆడియో పోతే ఇంకొక ఆడియో, అది పోతే ఇంకోటి వరుసగా వస్తానే ఉన్నాయి. మరి ఇవన్నీ ఏంటి? ఒక తప్పు అయితే ఓకే. వరుసగా 2, 3 తప్పులు ఉన్నాయంటే మరి కావాలని చేసిన